వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేసేయండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు అయితే మన కిచెన్లో మీకు నేను పితికి పప్పుతో పప్పుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. పితికి పప్పు పులుగుర అని కూడా అంటారు. ఇదైతే రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి, ఇంకా దోశలోకి, రాగి సంగట్లోకి అన్నింటిలోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే అనపగింజలు తీసేసుకోవాలి. మనకి కావాల్సినన్ని ఇక్కడ చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. అమ్మ ఇక్కడ ఎక్కువగా ఇవి దొరకవని చెప్పి అనపకాయలు తీసుకొని అక్కడే ఒలిచి పంపించారు. దానికోసమే కలర్ కొంచెం మారాయి అనమాట. కాయలు చూపిద్దామంటే కాయలు లేవండి, ఇంకా ఒలిచి పంపించేశారు. కాబట్టి అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళకి ఇవి బాగా తెలుసు, మరి కొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలియదు కదా, దానికోసమే చెప్తున్నాను. ఆ గింజలు తీసేసుకొని ఒక 5-6 గంటల పాటు నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకొని ఇలా ఫింగర్స్తో ఇలా నొక్కామంటే, వేళ్ళతో ఇలా నొక్కామంటే ఈ లోపల పప్పు వచ్చేస్తుందండి. ఇలా ఇలా పితకడం అంటారు దీన్ని. దానికోసమే పితికి పప్పు పులగూర అని అన్నాను. అలా రాలేదు అంటే గోరుతో కొంచెం ఇలా అనేసి ఇలా నొక్కామంటే సరిపోతుంది. ఇలా అయినా కూడా చేసుకోవచ్చు, మీకు ఎలా ఈజీ అనిపిస్తే అలా చేసేసుకోండి. ఇవి అయితే పెద్దవాళ్ళు అయితే చాలా ఈజీగా పితికేస్తారండి, మనకి కొంచెం కష్టం అనమాట. నేను దానికోసమే ఒక 1/2 kg వరకే అయితే తీసుకుంటున్నాను, మిగతావి పక్కకు ఉంచేసాను. ఇలా పితకకుండా డైరెక్ట్ అయినా కూడా చేసుకోవచ్చండి, మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అనమాట. కానీ అవి తొక్కలు లేకుండా ఉండాలంటే ఇలా పితికి చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇంక ఇవన్నీ ఇలా చేసేసుకొని ఈ తొక్కలన్నీ ఎన్ని వచ్చాయో చూపిస్తాను చూడండి. ఇంక ఇవన్నీ పక్కకు పడేయడమే, ఇవన్నీ ఉంటాయన్నమాట. దానికోసమే అలా చేసుకుంటే బాగుంటుంది. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ తీసేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా మన కారంకి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 7-8 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఒక 1/2 kg వరకు ఆ పితికి పప్పు అయితే తీసుకున్నానండి. ఆ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఈ పప్పుని వేసేసుకోవాలి. అందులోకి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకోండి. ఈ గింజలు కొంచెం చప్పగా లేకుండా ఉండాలంటే ఇవి వేసిన తర్వాతనే కొంచెం సాల్ట్ వేసేసుకోండి. నేనైతే కల్లుప్పు వేసేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసుకోకండి, తగినంత మాత్రమే వేసుకోండి. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం ఇలా కుక్కర్లోనే కాకుండా సపరేట్గా గిన్నెలో అయినా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చండి. కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అయిపోతుందని ఇందులో అయితే పెడుతున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత నేనైతే ఒక 3 టమాటాలు అయితే తీసేసుకొని వాష్ చేసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. పెద్ద టమాటాలు అయితే ఒక 2 తీసుకున్నా సరిపోతుందండి. ఒకసారి ఇలా కలిపేసుకొని ఈ టమాటాలని కూడా బాగా మగ్గనివ్వండి. ఇలా వేయించి కాకుండా డైరెక్ట్ కుక్కర్లోనే వేసి ఉడికించేసుకొని పోపు పెట్టుకొని అలా కూడా చేసుకుంటూ ఉంటారండి. నేను అది కూడా అయితే నెక్స్ట్ టైం అప్లోడ్ చేసేస్తానులేండి, వీడియో అయితే చేసేస్తాను. ఇలా ఈ టొమాటో కూడా వేగిన తర్వాత ఇందులోకి తగినంత చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. చింతపండు నానబెట్టిందైనా వేసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా కొంచెం వాష్ చేసేసుకొని వేసుకోండి సరిపోతుంది. మరి పులుపు అయితే బాగుంటుందండి, కరెక్ట్గా తగినంత వేసుకోండి. నేనైతే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అయితే వేసాను. ఇంకా ఆల్రెడీ నా దగ్గర నానబెట్టిన చింతపండు ఉంటే అది వేసేసాను అనమాట. మీరు డైరెక్ట్ అయినా వాష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అవన్నీ వేగిపోయిన తర్వాత తగినన్ని నీళ్ళు అయితే వేసుకోవాలండి. వాటర్ అయితే సరిపడా అయితే వేసేసుకోండి. మీకు పప్పు పలుచగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, చిక్కగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించి వేసుకోండి, సరిపోతుంది అంతే. వేసేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత, విజిల్ పోయిన తర్వాత ఇంకా మూత తీసేస్తే ఒకసారి చూడండి, ఈ 3 విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయాయి. పచ్చివే కదండి ఈ ఆనపగింజలు, దానికోసమే కొంచెం ఉడికిపోతాయి అన్నమాట. బాగా ఆల్రెడీ వేయించాం కాబట్టి 2 విజిల్స్కైనా ఉడికిపోతాయండి. అందులో నుంచి వాటర్ అయితే సపరేట్ చేసేసుకోవాలి, మెదపడం ఈజీ అవుతుంది కదా, దానికోసమే వాటర్ అయితే పక్కకు తీసేసుకోండి. ఆ వాటర్ తీసేసాక ఇలా బాగా మెదిపేసుకోవాలి. మిర్చి టొమాటో అన్నీ మెదిపేలా. కొందరైతే కొంచెం మెత్తగా మెదుపుకుంటారండి, మరి కొందరేమో పప్పులు అలానే ఉండేలా మెదుపుకుంటారండి. మీకు నచ్చినట్లయితే మెదిపేసుకోండి. నేనైతే ఇక్కడ మా పిల్లల కోసము కొంచెం మెత్తగానే మెదుపుతున్నాను. పిల్లలు అవన్నీ పప్పులన్నీ పక్కకు తీసి తింటారు మా పిల్లలు, దానికోసమే ఇలా అయితే వాళ్ళ కోసం మెత్తగానే మెదిపాను. మీరైతే మీకు నచ్చినట్లయితే మెదుపుకోండి, పప్పులు కనిపించేలా అయినా మెదుపుకోవచ్చు, అలా నచ్చిన వాళ్ళు ఇలా మెత్తగా అయినా చేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం. మెదిపేసిన తర్వాత ఇందులోకి మనం వాటర్ సపరేట్ చేసి ఉంచాం కదా, ఆ వాటర్ని అయితే తగినన్ని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ అన్నీ వేసేసాను, కొంచెం పలుచగానే చేశానండి.
మీకు చిక్కగా కావాలి అంటే ఆ వాటర్ ఒకవేళ మిగిలితే అందులో కూడా కొంచెం పోపు అందులో వేసుకోండి, రసంలాగా తినొచ్చు. వేస్ట్ అవ్వకుండా అలా అయితే చేయొచ్చు. ఒకవేళ సరిపోతే మొత్తం అయితే వేసేసుకోండి. ఇంకా పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం స్టవ్ వెలిగించేసి పోపు ప్యాన్ పెట్టేసాను, కడాయి పెట్టాను. ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, శనగపప్పు వేసాను. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని ఇలా మెదుపుకొని వేసేసుకోవాలి. అంతే. నేను ఇక్కడ చిన్న కడాయి తీసుకున్నాను, పోపు తీసుకున్నాను కదండి, దానికోసమే ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. ఒక 2 ఉల్లిపాయలు వేసాను, పెద్దవి పట్టట్లేదు, కొంచెం పెద్దది అయింటే బాగుండేది. ఇంకా అందులోనే మెల్లగా అయితే వేయించేస్తున్నాను. ఇప్పుడు ఈ పితికి పప్పుతో పప్పు చేశాం కదండి, పులగూర. ఇలా కాకుండా ఆ పొట్టు తీయకుండా కర్రీ అయితే చేశాను నేను. ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అది కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి, ముద్దలోకి, చపాతీలోకి అన్నింట్లోకి బాగుంటుందండి. ఆ లింక్ ఇచ్చేస్తాను, ఒకసారి అది కూడా అయితే తప్పకుండా చెక్ చేసేయండి. ఇంకా పోపు అంతా వేగిపోయిందండి. పోపు బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయకుండా దానిపైనే కుక్కర్ పెట్టేసుకోండి. ఇందాక మీద పెట్టుకున్నాం కదా పప్పు, ఆ కుక్కర్ పెట్టేసి ఆ కుక్కర్లోకి ఈ పోపు అయితే వేసేసుకోండి. కొంచెము పోపు దాంట్లో కర్రీ వేసేసి ఇలా బాగా కలిపేసి వేసేసుకోండి. పోపు వేసేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని కొంచెం ఉడికే వరకు ఉంచండి. అలానే ఒక 2-3 మినిట్స్ అలా ఉంచితే సరిపోతుంది. ఇలా కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా, సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసేసుకోండి. సాల్ట్ వేయించేటప్పుడు వేసాం, తర్వాత వేయలేదు కదా, దానికోసమే సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది, అంతే అండి. ఇక్కడ నా దగ్గర కొత్తిమీర అయిపోయింది, దానికోసమే వేయలేదు. మీరు కావాలి అనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. చూసారు కదండి ఈ పితికి పప్పు పులగూర, మీరు కూడా అయితే ట్రై చేసేయండి.